Hello guys, welcome back to the Royal Vihari, another scariest episode. సో ఆఫ్టర్ లాంగ్ టైం సోలోగా వచ్చాను అనమాట. సో ఈ వీడియో కొద్దిగా డిఫరెంట్గా షూట్ చేయాలని సో రెడ్ కలర్లో పెట్టాను లైటింగ్. మీకు బాగుందా చూడడానికి? నాకే ఈ రెడ్ కలర్లో చూస్తూ ఉంటే ఒక తెలియని స్కేరీ ఫీలింగ్ వస్తుంది. ఒకసారి బిల్డింగ్ అంతా మీకు స్టార్టింగ్లోనే చూపించాను కదా, రూమ్ అంతా ఎంత హర్రర్గా ఉందో చూసారు కదా. నెక్స్ట్ లెవెల్గా మొత్తం కూడాను ఇది చాలా స్కేరీ అబాండెడ్ బిల్డింగ్ ఫ్రెండ్స్. సో దీని దరిదాపుల్లో మేము వేరే వీడియోలు కూడా తీసాము, అవి నెక్స్ట్ లెవెల్గా స్కేరీగా మాకు ఎక్స్పీరియన్స్ జరిగాయి. దానికి పక్కలోనే ఈ బిల్డింగ్ కూడా ఉందన్నమాట. సో ఇదంతా కూడాను ఒక ఏమంటారు గవర్నమెంట్కి సంబంధించినవి. ఇవన్నీ కూడాను కొన్ని కారణాల వల్ల క్లోజ్ సౌండ్ వచ్చింది కదా, కొన్ని రీజన్స్ వల్ల ఖాళీ చేసేసారు. చాలా సంవత్సరాల నుంచి ఇది ఇలాగే అబాండెడ్గా పడి ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైనా సరే ఈ చుట్టుపక్కలకి రావాలన్నా, నైట్ టైం ఈ బిల్డింగ్లలో తిరగాలన్నా కూడా పడిపోతుంటుంది. సో అంత భయంకరమైన బిల్డింగ్ అన్నమాట ఇది. సో ఈరోజు ఏం రికార్డ్ అవుతాయి, ఏం రికార్డ్ అవ్వవు, ఏం ఎక్స్పీరియన్స్ అవుతుంది అనేసి నాతో పాటు మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేసి చూడండి. ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మొదలెడదాము. ఓకే, సోలో హంటింగ్ని బాగా మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఓకే, ఏదో సౌండ్ వస్తుంది టక్ 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 అని. అదేం సౌండ్ అనేది అర్థం అవట్లే. సో చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా ఇంకా బిల్డింగ్స్ అని. సో అక్కడ ఉన్నాయన్నమాట ఇంకా బిల్డింగ్స్ అలాంటివన్నీ కూడా. సో గైస్, ఇలాంటివి మొత్తం కూడాను ఒక 4 ఉన్నాయన్నమాట రూమ్స్. కింద ఫ్లోర్ మొత్తం ఇది కింద పైన మొత్తం 4 ఫ్లోర్లు ఉన్నాయి. సో 4 ఫ్లోర్లకు కలిపి రూమ్స్ అనేటివి ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. వీలైనంత వరకు అన్నీ తిరిగి చూద్దాం.
సో మెయిన్ థింగ్ ఏంటంటే డే టైం ఎక్కువ మన వాళ్ళు తేనెటీగల పుట్ట ఉన్నది. గ్యాస్ అది చూడగానే నాకు ఎదురుగా ఎవరైనా కూర్చొని ఉన్నారేమో అనిపించింది. నిజంగా అదే సేమ్ అలానే ఉంది కదా, ఎవరో కూర్చొని ఉన్నట్టుగా. సో గాయస్ కుక్క అరుస్తుంది, వినిపిస్తుందా మీకు? హలో, ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఫ్రెండ్స్, ఏదో విండో సౌండ్ వచ్చింది కదా. ఓ మై గాడ్. సో గైస్ అది చూడండి, అన్నీ ఏదో బుక్స్ అన్నమాట. ఓ మై గాడ్. ఎంతలా చెదులు పట్టిపోయినాయంటే ఇదంతా, ఈ చెదులను చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు ఎన్ని ఇయర్స్ నుంచి ఇది అబాండెడ్గా ఇలాగే ఉందా. హలో, ఇక్కడ నేను కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా? చాలా మంది చెప్తే విన్నాను, ఇక్కడ రాత్రిపూట ఎవరో తిరుగుతూ ఉంటారని, శబ్దాలు చేస్తూ ఉంటారని విన్నాను. ఇప్పుడు నేను కూడా వచ్చినప్పటి నుంచి ఏదో శబ్దాలు అయితే వినిపిస్తున్నాయి నాకు కూడా. ఈ శబ్దాలు చేస్తున్నది ఎవరు అని తెలుసుకోవచ్చా కొంచెం? ఫ్రెండ్స్ అసలు చూడండి, ఇవి అసలు ఓడి డబ్బా. అనంతపూర్ జిల్లా, చిత్తూరు జిల్లా మ్యాప్స్ అన్నీ ఉన్నాయి. ఎవరండి అది? ఎవరున్నారు ఇక్కడ? నేను మిమ్మల్ని చూడొచ్చా? ఫ్రెండ్స్, మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో, ఈ రెడ్ కలర్ ఎక్స్పీరియన్స్ బాగుందా బాగలేదా ఒకసారి కామెంట్ చేయండి. బాగుందంటే ఎప్పుడైనా ట్రై చేద్దాము ఇదే లైటింగ్తో. నాకైతే మంచిగా అనిపిస్తుంది ఈ లైటింగ్లో తీస్తూ ఉంటే. సో చూడండి ఫ్రెండ్స్,
సో పైన కూడా ఫ్లోర్ ఉందన్నమాట. హలో, ఎవరండి అది? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఫ్రెండ్స్, సో ఈ రూమ్లో వచ్చినప్పటి నుంచి కొద్దిగా ఇక్కడ సౌండ్, ఇక్కడ కిటికీ కదులుతుంది కదా. ఈ రూమ్లో నైట్ విజన్ వదులుతాను. నైట్ విజన్ ఈ రూమ్లో పెట్టి నేను పైకి వెళ్తాను. సో ఈ రూమ్లో ఏమైనా క్యాప్చర్ అయితే ఈ రూమ్లో క్యాప్చర్ కానీ, సో నేను పైన కూడా క్యాప్చర్ చేసుకొని వస్తాను. సో జస్ట్ వెయిట్ ఫ్రెండ్స్, నైట్ విజన్ ఆన్ చేస్తాను. ఫ్రెండ్స్, నైట్ విజన్ ఆన్ చేశాను కదా. సో ఈ రూమ్లో నైట్ విజన్ ఎట్లా ఆన్లో పెడతాను. నేను పైన ఇంకా ఒక్క రూమ్ అయిపోయింది కాబట్టి పై రూమ్లోకి వెళ్తాను. పై రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఏం రికార్డ్ అవుతుందో అది చూడండి. ఇక్కడ వచ్చేసి నైట్ విజన్లో ఏం రికార్డ్ అవుతుందో ఇక్కడ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. సో ఓకే, ఇంకా బయటకి అయితే పైకి అయితే వెళ్దాం. సో ఫ్రెండ్స్, డోర్స్ అయితే కూడా పెరిగి పెట్టేస్తున్నారు మొత్తం కూడా. ఫ్రెండ్స్, ఐ థింక్ ఇది ఏదో ఒక స్టోర్ రూమ్ మాదిరేమో యూజ్ చేస్తున్నట్టున్నారు. చూడండి, అన్ని రూమ్ల కిటికీలు, వాకిళ్ళేమో తెచ్చి ఇక్కడ పడేశారు. చూడండి, హలో, ఇక్కడ ఎవరున్నారో నాకు తెలియదు. ఇప్పుడు నా చుట్టూ ఎవరో ఉన్నట్టు ఫీల్ వస్తుంది ఫ్రెండ్స్. మీకు విషయం చెప్పలేదు, ఎంటర్ అయినప్పటి నుంచి నాకు కింద రూమ్ తిరుక్కొని వచ్చాను కదా. సో ఫస్ట్ రూమ్ ఇంట్రడక్షన్ చెప్పాను కదా, అది కాకుండా నేను సెకండ్ రూమ్ వెళ్ళా కదా. సో సెకండ్ రూమ్లో నాకు ఒక ఏమంటారు, నా చుట్టూ ఎవరో ఉన్నట్టు, నన్ను ఎవరో చూస్తున్నట్టు ఈ ఫీల్ అనిపించింది అనమాట. సో అందుకే ఫ్రెండ్స్, నేను ఆ రూమ్లో నైట్ విజన్ పెట్టి వచ్చాను. నాకు క్లియర్గా ఆ రూమ్లో ఎవరో, చూడండి, నా చుట్టూ ఎవరైనా ఉంటే ఎలా ఉంటుంది, నన్ను ఎవరో గమనిస్తున్నట్టు, నన్ను ఎవరో చూస్తున్నట్టు క్లియర్గా నాకు ఫీల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు కూడా చూడండి, నేను చెప్పేది కూడా ఎవరో విన్నట్టు, ఎవరో చూస్తున్నట్టు, సో ఈ ఫీల్ ఉందన్నమాట. హలో, ఇక్కడ ఎవరో ఉన్నారు, నేను కాకుండా. చూడండి, చెమటలు పడుతున్నాయి చూడండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సో మన చుట్టూ ఉండే నెగటివ్ ఎనర్జీ మనల్ని ఏదైనా చేయాలని కానీ, లేకుంటే మనల్ని పొసెస్ చేసుకోవడానికి ఉండిందంటే, ఏదైనా బ్యాడ్ నెగటివ్ ఎనర్జీ ఉండిందంటే ఫస్ట్ మన బాడీ హింట్ ఇస్తుంది ఇలా.
విన్నారా సౌండ్? క్లియర్గా వచ్చింది. సౌండ్ విన్నారా? హలో, మీరు ఇక్కడ నన్ను చూస్తున్నది, నా దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి నా కంటి ఎదురుకి వస్తారా? మీరు ఎలాగైతే నన్ను చూస్తున్నారో, నన్ను గమనిస్తున్నారో, అలాగే నేను కూడా మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నాను. నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది మిమ్మల్ని చూడాలని. నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది ఈ ప్లేసు. గైస్, నిజంగా ఈ ప్లేస్లో ఏదో తెలియని ఒక థ్రిల్ ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా. సో నన్ను ఎవరో క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు, నన్ను ఏదో చేయాలని చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ప్లీజ్ దయచేసి పైన నేను తిరుగుతూ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు కింద నైట్ విజన్లో రికార్డ్ అయిన కొన్ని సంఘటనలు. యాక్చువల్గా ఈ ప్లేస్ మొత్తం కూడాను చూడడానికి ఎంత స్కేరీగా ఉందో, అక్కడ లైవ్లో తిరుగుతున్న నాకు కూడా అంతే థ్రిల్ ఫీల్, అంతే ఎక్సైట్మెంట్ అయితే కలుగుతూ ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి అటాక్ చేయొద్దండి. మీరు ఎటువంటి నేను ఇక్కడికి రాలేదు, కేవలం ఇక్కడ ఎవరో ఉన్నారు, ఏదో చేస్తున్నారు అంటే తెలుసుకోవడానికే వచ్చాను. సో మీ సోల్ ఇక్కడ ఎందుకుంది, మీరు ఎందుకు తిరుగుతున్నారని తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. మీకు ఇష్టం ఉంటే ప్లీజ్ అటాక్ చేయకుండా ఒకసారి నా ఎదురుకి రండి, నేను మిమ్మల్ని చూడాలి. వస్తారా? కనీసం నా హ్యాండ్నైనా టచ్ చేయండి, నేను ఫీల్ అవుతాను మీ టచ్ని. మీకు వినిపిస్తుందో లేదో, ఈ మైక్ వల్ల, మైక్ నేను అదే ఆన్ చేసి పెట్టుకున్నా కదా, వచ్చినప్పటి నుంచి కుక్కలు అయితే విపరీతంగా అరుస్తున్నాయి. మేబీ నైట్ విజన్లో రికార్డ్ అవ్వచ్చేమో. కుక్కలు అయితే విపరీతంగా అరుస్తున్నాయి. చెమటలు చూడండి ఎలా పడుతున్నాయా. నన్ను ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు, నాకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు నన్ను తప్పుగా అనుకోవద్దండి, నేను అటువంటి చెడు ఉద్దేశంతో, చెడు ఆలోచనతో అయితే ఇక్కడికి రాలేదు. సో మీరు ఎవరైతే ఇక్కడ వస్తున్నారో, తిరుగుతున్నారో వాళ్ళు ఒకసారి నా ఎదురుకి వస్తారా? నేను మిమ్మల్ని చూడాలి, నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది, చాలా ఆశగా ఉంది. ఎవరున్నారో ఇక్కడ చూడాలి అని. గైస్, మనం లాస్ట్ వీడియోలోనే డిస్కస్ చేసాం, మాట్లాడుకున్నాము. సో ఈ పక్షి ఏం పక్షి, ఎందుకు ఉంటుందంటే కొంతమంది కామెంట్ చేశారు,
దాని పేరు ఏదో నాకు గుర్తు రావట్లేదు. ఆ పక్షి ఉన్న చోట ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని కామెంట్ చేశారు మన సబ్స్క్రైబర్లు కొంతమంది. ఆల్మోస్ట్ చాలామంది దాని పేరు చెప్పి అన్న అది ఉందంటే ఖచ్చితంగా ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుందన్న అని క్లియర్గా చెప్పారు. సో ఇప్పుడు చూడండి, కింద ఏ రూమ్లో లేదు, ఇక్కడ ఉంది. ఆ పక్షి అలాగే ఉంది చూడండి. ఎక్కడ వెళ్ళినా కూడా ఆ బ్లాక్ పక్షి అలాగే ఉంటుంది. నేను చాలాసార్లు చూశాను, చాలాసార్లు గమనించాను ఈ పక్షిని. దాని పేరు నాకు కూడా అర్థం కావట్లేదు. ఓకే అండి, మీరు ఎవరో ఉన్నారు కదా, నాకు క్లియర్గా ఫీల్ తెలుస్తుంది మీరున్నది, నేను చూస్తున్నాను కూడాను. కానీ ఇది కదిలించడాలు, ఈ శబ్దాలు కాకుండా ఒక్కసారి మీరు దయ తలచి మనసు పెద్దది చేసుకొని ఒకసారి నా ఎదురుకి వస్తారా? నేను జస్ట్ మిమ్మల్ని చూసి వెళ్ళిపోతాను అంతే, నేనేం చేయను. నాకు ఆశ, కోపడద్దండి, నా ఆశ అంతే, జస్ట్ మిమ్మల్ని చూడాలి అని. రారా, కనిపించరా? నేను ఇలా దాడుతున్నాను, ఇలా నన్ను లాగినట్టు అనిపిస్తుంది. మీరేనా నన్ను టచ్ చేసింది? మీరేనా నన్ను లాగింది? చూడండి. హలో, మీరు అక్కడే ఉన్నారు కదా, నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. షట్. ఫ్రెండ్స్, నిజంగా ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఫీల్, నెక్స్ట్ లెవెల్ థ్రిల్ అయితే కలుగుతుంది. సో ఏది క్యాప్చర్ అవ్వట్లేదు కాబట్టి, సో మేబీ లైటింగ్ వల్ల, సో దీనివల్ల ఏమైనా క్యాప్చర్ కావట్లేదేమో. సో నైట్రోజన్ కింద ఉంది కదా, సో నేను నైట్రోజన్ తీసుకొచ్చి నైట్రోజన్లో తిరుగుతాను. సో నైట్రోజన్లో తిరిగిన తర్వాత సో మళ్ళీ మనం ఆలోచిద్దాము. ఓకే, మీరు ఈ లైటింగ్ వల్ల ఏమైనా ఇబ్బంది పెట్టి నాకు కనపడట్లేదేమో, మీరు ఉన్నారనేది నాకు అర్థమైంది. సో ఒక్కసారి నేను ఓకే మాట్లాడి నేను చెప్తా. తీసుకెళ్దాము. ఆల్రెడీ మీరు చూసి ఉంటారు కాబట్టి ఇంకా పైన రూమ్ 2 చూస్తాను. పైన రూమ్ 2 చూసి ఇంకా పైన ఉందా దీనికి? ఐ థింక్ పైన వచ్చి టెర్రస్ అనుకుంటా ఇది. సో పైన ఏం లేదు ఫ్రెండ్స్, ఇంకా టెర్రస్ ఇది పైన. ఎస్, సో పైన టెర్రస్. సో కిందనే ఆ రూమ్లోనే చూస్తాను నేను. ఆ 2 రూములు చూసిన తర్వాత పైనకి వెళ్ళని ఆడతాను. నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, ఏదో ఉంది ఖచ్చితంగా, కానీ అది మనకు క్యాప్చర్ అవ్వట్లేదు. క్లియర్ కట్గా నన్ను ఎవరు చూస్తున్నారు, నా వెనకాల చూస్తున్నట్టు, నన్ను టచ్ చేస్తున్నట్టు, నా దగ్గరికి వస్తున్నట్టు ఫీల్ అవుతుంది. సో నా ప్లేస్లో కనుక నిజం చెప్తున్నా, మన టీమ్మేట్స్ ఎవరైనా వచ్చిందంటే ఈ పాటికి పరిగెత్తిస్తారు. నేను మీకు కూడా ఎక్కువ చెప్పట్లేదు, ఎందుకంటే నేను చెప్తే మీరు ఏమనుకుంటారంటే, కొంతమంది ఆల్మోస్ట్ నమ్మే వాళ్ళే ఉన్నారు, కాదనడం లేదు. కానీ కొంతమంది ఇంకా మన హేటర్స్ ఉన్నారు కదా, మనల్ని ఒక మాట అనేవాళ్ళు. సో వాళ్ళు ఏమంటారంటే నేను యాక్టింగ్ చేస్తున్నానేమో అనుకుంటారని నేను చాలా వరకు నిమ్మలంగా ఉన్నా. సో ఏమవుతుందిరా అంటే, నాకు రిలాక్స్. అబ్దుల్, రాయల్ విహారీ నువ్వు, సరేనా? మర్చిపోవద్దు. సో
ఏమవుతుందిరా అంటే ఇప్పుడు లైక్ మన రాజా బ్రోతో వెళ్ళాను కదా, నేను రాజాతో వీడియో తీస్తున్నప్పుడు రాజా కనుస్తుంది, తన కంటికి కనుస్తున్నా కూడా నాకు కండరాలు అక్కడ. సో తను యాక్టింగ్ చేస్తున్నారని చాలామంది అన్నారు, కానీ మన రాజా బ్రో యాక్టింగ్ చేయలేదు. తనకు తెలుసు తన కంటికి ఉంది ఆ పవర్. ఇప్పుడు కూడా చూడండి, నాకు ఎక్కడ లేని విధంగా ఇక్కడ చెమటలు చూడండి, చెమటలు పడుతున్నాయి గైస్. నిజంగా సంథింగ్ ఏదో చాలా పెద్దదే ఉంది అది. నన్ను అటాక్ చేయొద్దు, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, నేను నీతో మాట్లాడతాను, నాకు చేతనైనంత నేను నీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా చేయగలుగుతాను. అసలు ఈ కొండ ఏం కొండ ఇది, కొండ చూడండి ఇది. చూడండి బొమ్మ, ఇది చూడండి. మీరు నా ఎదురుకి రావడం ఇష్టం లేదా మీకు? నాకు కనిపించాలని అనుకోవట్లేదా మీరు? ఏదైనా శబ్దం అన్నా చేయండి, నేను చూస్తాను, వింటాను, కనీసం మీ వాయిస్ ఎలా ఉంటుందో అని. ఈ రూమ్లో ఏంటి మొత్తం వాటర్ వచ్చింది. ఏంటండి ఇష్టం లేదా మీకు కనిపించడము? కనిపించరా అయితే? ఫ్రెండ్స్, అక్కడ ఎవరో నిలబడినట్టు నాకు అనిపించింది. అదే వెనకాల నుంచే ఫీల్ వచ్చింది. కెమెరాలో ఏమైనా క్యాప్చర్ అయిందా? ఓ మై గాడ్, నిజంగా కనొచ్చి మనతో మాట్లాడి మనకు సౌండ్స్ వినిపిస్తుంటే అదొక ధైర్యం వేరు, అదొక ఆనందం వేరు. ఇలా కనరాకుండా సైలెంట్గా ఉండి, ఓ మై గాడ్, సస్పెన్స్ అంటారు కదా, సస్పెన్స్ ఏదైనా మనకి మ్యాటర్ చెప్పకుండా ఇచ్చేస్తారు కదా, అలా ఉంది ఇది. ఇప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది, ఒక సంథింగ్ బ్లైండ్ ఛాలెంజ్ లాగా ఏదైనా చేయాలనిపిస్తుంది. ఓకే అండి, మీకు ఒకవేళ నాకు కనపడటం ఇష్టం లేకుంటే, నాకు కనరాకూడదని మీరు అనుకుంటూ ఉంటే, నేను కళ్ళకి గంతులు కట్టుకుంటాను. సో మీరు నిజంగా ఇక్కడ ఉన్నది 100% నిజం అయితే, ఇక్కడ నేను కాకుండా ఇంకా ఎవరన్నా ఉన్నారు అనే డౌట్ అయితే నాకు వస్తుంది. సో నేను నమ్ముతున్నాను ఇక్కడ ఎవరో ఉన్నారు అని. అది ఇంకా నేను 100% నమ్మాలి అని, నేను వచ్చిన దానికి నేను సాటిస్ఫాక్షన్ అవ్వాలి అని అనుకోవాలనుకుంటే, సో నాకు ఒకసారి మీరు కనిపించేశారంటే, నాకు కనపడకుండా నాకు కెమెరా కనిపించిన చాలు. సో నేను హ్యాపీగా ఫీల్ అయిపోయి వెళ్ళిపోతాను, ఎందుకంటే మా ఆడియన్స్ చూస్తారు, మా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ రూమ్లో పక్షి ఉంది కాబట్టి, ఏ రూమ్లో లేదు, ఈ రూమ్లో పక్షి ఉంది కాబట్టి, సో ఈ రూమ్లో నేను బ్లైండ్ ఛాలెంజ్ అయితే ఆడతాను. సో చూద్దాము
ఏమైనా క్యాప్చర్ అయిందంటే మీరు చూడండి చెప్పండి. ఇంకా ఫ్రెండ్స్ నాకు నిజంగా ఏం కనిపించట్లేదు, మొత్తం బ్లాంక్గా ఉంది, లైటింగ్ కూడా లేదు, మొత్తం నైట్ విజన్లోనే ఉంది. ఓకే, ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లీజ్ నాకు ఇప్పుడు నా చుట్టూ నేను వచ్చినప్పటి నుంచి నా చుట్టూ ఉన్నట్టు నన్ను చూస్తున్నట్టు నాకు ఫీల్ అయితే ఉంది. వాళ్ళు ఒకసారి ఇప్పుడు ఎక్కడున్నారో మళ్ళీ నా దగ్గరికి రండి. ఇంతసేపు నా చుట్టూ తిరిగారు కదా, ఇప్పుడు రండి, ఎక్కడున్నారో మీరు. మీకు వీలైతే నా హ్యాండ్ని టచ్ చేయండి. శబ్దాలు చేయడం కాదు, ప్లీజ్ ఒకసారి వచ్చి నా హ్యాండ్ టచ్ చేయండి. మీరేనండి దొబ్బింది? ఇది ఆడంటే ఆడ తిరుగుతున్నా తిరుగుతూ ఉంటే, సో ఇక్కడే కూర్చుంటాను. ఓకే అండి, మీరు క్యాప్చర్ అయ్యారో లేదో నాకు తెలీదు. ఇన్ కేస్ మీరు క్యాప్చర్ అయ్యే ఉంటారు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఎంతసేపు నేను కళ్ళకు గంతులు కట్టుకొని తిరుగుతున్నాను కాబట్టి మీరు మేబీ నా చుట్టూ తిరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పటికి కూడా నా చుట్టూ ఇప్పుడు మీరు ఇక్కడే ఉన్నారనిపిస్తుంది. మేబీ క్యాప్చర్ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి నా హ్యాండ్ టచ్ చేస్తారా? నా హ్యాండ్ టచ్ చేస్తారంటే మీరు 100% ఉన్నారని నమ్మి నేను వెళ్ళిపోతాను. ఇంకా చేస్తారా? సరే, కనీసం మీ గొంతుతోనే ఏదైనా సౌండ్ చేస్తారా? అసలు ఎవరున్నారు ఇక్కడ? ఆడవాళ్ళు ఉన్నారా, మగవాళ్ళు ఉన్నారా, ఎవరున్నారు అనేది క్లారిఫికేషన్ తీసుకోవచ్చా? ఎవరో వచ్చినట్టు అనిపించింది దగ్గరికి. ప్లీజ్ అండి, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ నిజంగా ఎవరన్నా ఉంటే, నేను ఎంతసేపు నుంచి వచ్చినప్పటి నుంచి ఫీల్ అవుతున్నది నిజమని నేను 100% నమ్మడానికి, నిజంగా ఇక్కడ ఎవరన్నా
ఉన్నారని క్లారిఫికేషన్ తీసుకోవడానికి ఒక్కసారి వచ్చిన హ్యాండ్ టచ్ చేస్తారా ప్లీజ్? ఫ్రెండ్స్, గొంతు పడుకుని మీరు ఇట్లా లాగారు, మీరు ఇట్లా వచ్చారు, ఇట్లా పడుకుని ఇట్లా దొప్పుకుంటూ వచ్చారు. క్యాప్చర్ అయిందా చూడండి. నా అడుగు వచ్చారు లాక్కొని వచ్చారు. ఏంటండి హ్యాండ్ టచ్ చేయమంటే గొంతు విసుకుతారా? చంపేస్తారా అంటే? మీకు ఇష్టం లేదా ఇక్కడికి నేను రావడమో ఇక్కడ ఉండడమో? నాకు అనిపించడం ఇష్టం లేదా మీకు? ఫ్రెండ్స్, 100% ఇక్కడ ఖచ్చితంగా ఉంది అది. సో అది మామూలుది కాదు. ఎంతసేపు ఏదైనా ఉన్నా కూడా మనకి క్యాప్చర్ అవుతుంది, మనతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది, కానీ ఇది అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది, ఏదో ఇబ్బంది పెట్టి ట్రై చేస్తుంది. సో ఇంక ఇక్కడ ఉండడం మంచిది కాదనిపిస్తుంది నాకు. ఓకే, నేను ఇక్కడికి ఏదైనా వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసి మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టాను అనుకుంటే ఐఎమ్ రియలీ సారీ. సో నేనైతే వెళ్ళిపోతున్నాను. కేవలం మిమ్మల్ని చూడాలని ఆశతో వచ్చాను. మీరు నాకు కనిపించలేదు, కానీ నా పైన అటాక్ చేశారు. ఓకే, సారీ ఏదైనా ఇబ్బంది పెట్టిందంటే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బయటికి వెళ్ళి మాట్లాడుతున్నాం.